తమ్ముళ్ళ స్పీడు జన సైనికులు జోరు కమలదళం హోరు అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అట్లాగే త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నామంటూ రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష. పెట్టుబడులు రాకతో సీమ యువతకు ఉపాధి, పారిశ్రామికీకరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక. 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్ 1 చేస్తామని సూపర్ 6 సభలో డిప్యూటీ సీఎం. అట్లాగే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాం. మోడీ సహకారం, బాబు అనుభవంతో పురోభివృద్ధి. వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తోంది. సీమకు జలాలు, అద్భుతమైన అమరావతి మా లక్ష్యాలు. 2 ఏళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆందోళన వద్దు, ఏపీ వాసులు అందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తారు. నేపాల్లో చిక్కున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్లో 2 గంటలకోసారి వాళ్ళందరికీ క్షేమ సమాచారం వాకబు. నేటి మధ్యాహ్నం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీల కర్కి క్వశ్చన్ మార్క్. దేశవ్యాప్తంగా భద్రత సైన్యం చేతుల్లోకి, ఆందోళనకారులు చర్చలకు రావాలన్న అధ్యక్షుడు రామచంద్ర పౌదేల్ పిలుపు. రాజ్యాంగం మార్చాలి, నేతల ఆస్తులను జాతీయం చేయాలి ఆందోళనకారులు. అదే సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ని ఎంపిక చేసుకున్న ఆందోళనకారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కలుషిత సెలైన్ కాటేసిందా, తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన ఇన్ఫెక్షన్. జ్వరబాధితులకు తొలుత ఆర్ఎంపీ దగ్గరే చికిత్స, అనంతరం రోగం ముదిరి ఆసుపత్రుల పాలే మృతి. ఆర్ఎంపీ క్లినిక్లో భారీగా యాంటీబయాటిక్లు. క్లినిక్ని సీజ్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇటీవల చెన్నైలో కలుషిత సెలైన్తో ఇదే తరహా ఇన్ఫెక్షన్లు, మిస్టరీ మరణాలకు ఇదే కారణం కావచ్చని అనుమానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మోడీతో మాట్లాడేందుకు ఎదురు